ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయము మనము ధ్యానించుట మన జీవితాలకు సమాధానాన్ని కలుగచేస్తూ ఉన్నది, దీవెనను కలుగ చేస్తూ ఉన్నది. కనుక మన పడకల యొద్ద నుంచి లేవగానే తన స్వరముతో మనలను దర్శిస్తూ ఉండగా దేవదేవుణ్ణి స్తుతిస్తూ మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి. దేవుని వాక్యము వినుట వలన మనకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, నెమ్మది కలుగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 17వ అధ్యాయము 15-16 వచనములను ధ్యానం చేసుకుందాము. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఉదయము మనలను సజీవులున్న భూమి మీద మనలను సజీవులుగా లేవనెత్త ఆయన మనలను లేపుతూ ఉండగా మన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో మనము ఉన్నామా? అవును, మన మరణ పడకల మీద ఉండగా ఆయన మనలను కాపాడుతున్న దేవుడుగా ఉన్నాడు. యేసయ్య అంటాడు, నిన్ను కునుకక, ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకక నిద్రించక మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన కునికినా నిద్రించిన దుష్టుడు మనలను అపహరిస్తాడు, జీవముతోనే మృంగివేస్తాడు. అవును ప్రియ దేవుని బిడలారా, భూమి మీద ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు ప్రతి కుటుంబములో, ప్రతి జీవితములో వాడు జ్వరబడి జీవితాలను నాశనకరమైన గోతిలోనికి తీసుకొని పోతూ ఉన్నాడు. అలాంటి దుర్దినాలలో ప్రతి ఉదయము ప్రభువుని మనము గణపరిచే వారంగాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగాను ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నాము అంటే కేవలము ఆయన ప్రేమను బట్టి మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో 10 మంది కుష్ఠరోగులు వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, యేసయ్యా, మమ్ములను స్వస్థపరచు అని ఆ కేకలు వేస్తూ ప్రభు దగ్గర బ్రతిమిలాడుకున్న అనుభవము ఈ పై వచనాలలో మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మమ్మును కరుణింపుము అని వారు కేకలు వేసిన అనుభవము, వారు అరిచిన అనుభవము, వారు బ్రతిమిలాడిన అనుభవము కనిపిస్తూ ఉన్నది. ప్రభు ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. అవును, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు కనుక చూడండి, ఆయన బాగు చేసే దేవుడు. గాయపడిన జీవితాన్ని, గాయపడిన పరిస్థితులను, అనారోగ్య పరిస్థితులను, అవును, అనారోగ్యముతో నశించిపోతూ కృషించిపోతున్న జీవితాలను బాగు చేయాలన్నదే ఆయన ఉద్దేశము. కానీ నశింప చేయాలని ఆయన ఎన్నడూ కూడా ఆలోచన చేసే దేవుడు కాదు. ఎంతటి పాపినైనా, ఎంతటి నీచుడినైనా, అవును, ఆయన ప్రేమించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతటి రోగినైనా ఆయన స్వస్థపరిచే దేవుడు. కనుక ఆ రోజు కూడా ఆ సమాజం అయితే ఆ దినాలలో కుష్ఠరోగముతో ఉన్న వారిని ఊరి బయట ఉంచేవారు. వెలివేయబడిన జీవితము, సమాజముతో కలిసి జీవించే అనుభవము, అర్హత వారికి లేదు. కుటుంబానికి, వారి యొక్క బంధువులకు, వారి ప్రదేశమునకు, ప్రతి వారికి కూడా వారు జీవిస్తున్న ఆ యొక్క ఊరి వెలుపల వారు జీవించాలి. పశువుల కన్నా కూడా నీచమైన బ్రతుకు కుష్ఠరోగులు ఆ దినాలలో ఉన్న వారి యొక్క అనుభవము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఆ మార్గము గుండా వెలుచు ఉండగా ప్రభువును గురించిన అనుభవాన్ని, వార్తను విని ప్రభువుని కేకలు వేస్తూ ఉన్నారు. ఇదే దొరికింది అవకాశం, ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మరలా మనము ఈ యొక్క రోగము నుంచి స్వస్థత పడలేమేమో. ఇదిగో యేసు ప్రభు ఆ మార్గాన వెళుతున్నాడు కనుక మనము కేకలు వేసి, అవును, వారి శక్తి మేరకు వారు ఎంత వరకు అరిచి కేకలు వేయాలో అంతవరకు కూడా అరిచి కేకలు వేసి, దావీదు కుమారుడా,
యేసయ్యా మమ్ములను స్వస్థపరచవా అని వారు అడిగినప్పుడు యేసు వారిని స్వస్థపరిచాడు. వెంటనే వారిని స్వస్థపరిచాడు. నాకిష్టమే, మీరు శుద్ధులు కండి అని వారికి ఆజ్ఞాపించిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళి మీరు మీ దేహములను మీ యాజకులకు కనుపరుచుకొనండి అని చెప్పినప్పుడు వారు వెళుతూ ఉండగా మరి వారి యొక్క దేహములో స్వస్థతను చూశారు. వారి శరీరంలో ఎక్కడ గాయాలున్నాయో, ఎక్కడ వ్యాధి ఉన్నదో, ఎక్కడ మరి ఆ బలహీనత ఉన్నదో, ప్రియ దేవుని బిడ్డ, ప్రతి విభాగములో ప్రతి అవయవాన్ని ఆయన బాగు చేసిన దేవుడుగా, స్వస్థపరిచిన దేవుడుగా, నూతనీకరించిన దేవుడుగా ఉండుట వారు పరిశీలన చేసి చూసుకున్నారు. దేహమంతా పరిశీలన చేసి చూసుకున్నప్పుడు వారు శుద్ధులుగా మార్చబడ్డారు. వారు స్వస్థతను పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థతను పొందుకొని వారు 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకొనినప్పటికీ కూడా మరి చూడండి, మనం చదువుకున్నాం కదా, మరి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాగిలపడినాడు. వాడు సమరయుడు. ఒక అన్యుడు దేవుణ్ణి స్తుతించడానికి వెనక్కు తిరిగాడు. మరి మిగిలిన 9 మంది ఎక్కడా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. అవును కదా, మరి 10 మంది స్వస్థత పొందారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, నీవొక్కడివే వచ్చావు, మిగిలిన 9 మంది ఏమయ్యారు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. మరి ఆ సమరయుడు, ఆ అన్యుడైతే గొప్ప శబ్దంతో వచ్చాడు. నేను పాత్రుడను కాను, నేను అయోగ్యుడను అని అవును సాగిలపడి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మిగిలిన 9 మంది కూడా కృతజ్ఞత లేని వారుగా వారు వెళ్ళిపోయారు. మరి చూడండి, కొన్నిసార్లు మన జీవితాలలో కూడా దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటూ ఉంటాం, ఎన్నో స్వస్థతలు పొందుకుంటూ ఉంటాం, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో మార్లు ప్రభువుని స్తుతించే అనుభవంలో, ప్రభువుకి కృతజ్ఞత చెల్లించే అనుభవంలో, ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చే అనుభవంలో, ప్రభు సన్నిధికి వెళ్ళే అనుభవంలో ఎన్నోసార్లు అలక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ వారం కాకపోతే, ఈ రోజు కాకపోతే తర్వాత వారం వెళ్ళొచ్చులే, ఆ పైన వారం వెళ్ళొచ్చులే అని మన సొంత కార్యాలకు మనము ప్రాధాన్యతనిచ్చుకునే వారంగా ఉంటూ ఉంటాము. యేసు ప్రభు అంటూ ఉంటాడు కదా, అందరూ తమ సొంత కార్యాలని చూస్తున్నారు, యేసుక్రీస్తు కార్యాలను చూడటలేదు అని. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను స్వస్థపరచుకున్నది, ఆయన నిన్ను ఏర్పరచుకున్నది, ఆయన నిన్ను రక్షించుకున్నది తన నామ మహిమార్థమై నీవు జీవించాలని, దేవుని చిత్తానికి లోబడి ఆయన చిత్తానుసారంగా నీ జీవిత దినాలు గడపాలని ప్రభువు నీపై ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి ప్రభు అడుగుతూ ఉన్నాడు, మిగిలిన 9 మంది ఏరి అని అడుగుతూ ఉన్నాడు. ఒక అన్యుడు, దేవుణ్ణి అంతకుముందు ఎన్నడూ కూడా ఎరుగని ఒక అన్యుడు వచ్చి ప్రభుకి సాగిలపడి ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎన్ని మార్లు దేవుని మరి కృతజ్ఞత చెల్లించే అనుభవంలో, దేవుని ఘనపరిచే అనుభవంలో, మరి అవును దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవంలో ఎన్నో మారులు నీ ముందుకి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నీవు వాటి నుండి వైదొలిగిన అనుభవంలో ఉన్నావు. ప్రభు ఇచ్చిన అవకాశాలను మరి సద్వినియోగం చేసుకోకుండా, ప్రభు ఇచ్చిన కృపలను సద్వినియోగం చేసుకోకుండా, కృతజ్ఞత లేని జీవితము ఒకవేళ జీవిస్తున్నట్లయితే సరిదిద్దుకోవాల్సిన సమయము ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, స్వస్థపరిచాను కదా అని మరి చూడండి, ఆ అన్యుడు వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు మిగిలిన 9 మంది ఏరి అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఆయన సమస్తాన్ని కూడా ఎరిగిన దేవుడు, ఆయన ఆలోచన చేసే దేవుడు, మనుషుల అంతరంగాలను హృదయాలను ఎరిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలులను బట్టి నిత్యము ఆయనకి స్తుతులు చెల్లించేవారముగా దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు అంటూ ఉన్నాడు ఆయన. అవును, మరి ఆయన నీ దోషాలు క్షమించే దేవుడు, నీ సంకటాలను కుదిర్చే దేవుడు. ఈ ఉదయకాలము నీవు కూడా నీ యొక్క ప్రాణముతో, నీ కుటుంబముతో, నీ జీవితముతో చెప్పుకో, ప్రియ దేవుని బిడ్డ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువవద్దు. అవును ప్రియ దేవుని బిడ్డ,
ఆయన సమాధిలో నుంచి మన ప్రాణాలను విమోచించిన దేవుడుగా, కరుణ కటాక్షములను మనకి కిరీటముగా ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. కనుక కృతజ్ఞత కలిగిన వారమై దేవుని సంతోషపెట్టే అనుభవంలో, దేవుని ఘనపరిచే అనుభవంలో, దేవుని మహిమపరిచే అనుభవంలో మనము జీవించాలి. ప్రభు ఎదుటనే కాదు, మనుషుల ఎదుట కూడా అటువంటి అనుభవాన్ని మనము కలిగి దేవుని బిడ్డలంగా, దేవుని మహిమపరుస్తూ మన జీవిత దినాలు ముందుకి కొనసాగించబడాలి. అది దేవుని యొక్క చిత్తమో కనుక దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని చిత్తాన్ని గైకొంటూ, దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం జీవిత దినాలను ముందుకి కొనసాగిద్దాము. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నాయనా 10 మంది కుష్ఠరోగులు కేకలు వేశారు. వెలివేయబడిన జీవితం, నశించిపోయిన జీవితం, పనికిరాని జీవితం, పాపమనే కుష్ఠులో అవునయ్యా మా జీవితాలు కూడా ఉన్నప్పుడు నాయనా నీవు నడిపించావు, విడిపించావు, రక్షించావు ప్రభువా. నాయనా కృతజ్ఞత లేని జీవితాలుగా నీ పిల్లలు ఎవరు కూడా జీవించకూడదు. ఆ అన్యుడు గొప్ప శబ్దముతో వచ్చి సాగిలపడి నిన్ను స్తుతించాడు, నిన్ను ఘనపరిచాడు, నిన్ను మహిమపరిచాడు. అయా మిగిలిన 9 మంది కృతజ్ఞత లేని వారిగా తొలగిపోయారు. మేలు పొందుకొని మరలా వెనక్కి తిరిగి దేవుని స్తుతించలేదు వచ్చి. అవును ప్రభువా, అలాంటి అనుభవంలో నీ పిల్లలు ఎవరు కూడా ఉండకూడదు. గొప్ప శబ్దముతో ప్రతి ఉదయము నిన్ను స్తుతించేవారుగా, ప్రతి దినము నిన్ను స్తుతించేవారుగా, నైనా నువ్వు చేసిన మేలులను బట్టి ఎన్నడూ కూడా నిన్ను మరువక విడువక నైనా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. కృతజ్ఞత చెల్లించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. కృతజ్ఞత చెల్లించుటలో గొప్ప స్వస్థత ఉన్నది. కృతజ్ఞత చెల్లించుటలో గొప్ప విడుదల ఉన్నది. కృతజ్ఞత చెల్లించుటలో గొప్ప ఆశీర్వాదము ఉన్నది ప్రభువా. గొప్ప సంతోషం ఉన్నది ప్రభువా. గొప్ప సమాధానం ఉన్నది ప్రభువా. నీ ప్రియ బిడ్డలను ఈ ఉదయకాలము నీ వాక్కు చేత మీరు దర్శించినందుకు వందనాలు. నీ వాక్యానికి విధేయత చూపి నీ వాక్యపు వెలుగులో నడిచే బిడ్డలుగా, ఎక్కడ వైతొలగకుండా, అవును నాయనా నీ చిత్తానికి లోబడే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని, అభిషేకించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమని, తలపెడుతున్న పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, బిడల చదువులలో ప్రభువా నీ క్షేమము, నీ భద్రత, నైనా నీ కృపను వారి పట్ల విస్తరింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.